సోషల్ మీడియాకు దూరంగా ఉండడం అంటే ఇక్కడ దాన్ని పూర్తిగా వినియోగించకపోవడం మాత్రం కాదు, కానీ పరిమితులు పాటిస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సడలింపు కేవలం డిస్కనెక్ట్ కాదు, మానసిక శాంతి, స్వతంత్రత, నియంత్రణను తిరిగి సాధించడం కోసమని యువతరం అభిప్రాయపడుతోంది. అధ్యయనాల ప్రకారం దక్షిణ భారతదేశంలోని కాలేజీ విద్యార్థుల్లో 36.9% మంది సోషల్ మీడియా అడిక్షన్తో బాధపడుతున్నారు. ఇది నిద్రభంగం, కోపం పెరగడం వంటి సమస్యలకు దారితీస్తున్నదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి 7 యువతలో ఒకరు మానసిక సమస్యలను ఎదుర్కొంటుండగా సోషల్ మీడియా దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇలాంటి పరిస్థితులే భారత యువతలో సోషల్ మీడియా పట్ల మారుతున్న వైఖరికి కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో దానికి మరింత ప్రయారిటీ పెరుగుతోంది. కమ్యూనికేషన్ కోసమో, ఇన్ఫర్మేషన్ కోసమో, ప్రపంచంతో కనెక్టివిటీ కోసమో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వివిధ సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్న వారిలో యువతరమే ఎక్కువగా ఉంటూ వస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లైక్స్, కామెంట్ల ద్వారా డోపమైన్ రివార్డులు ఇచ్చి వ్యక్తుల అటెన్షన్ను క్యాప్చర్ చేస్తాయి. ఇది హ్యాబిట్ ఫార్మేషన్కు దారితీసి ఆందోళన, డిప్రెషన్, స్ట్రెస్ను పెంచుతోంది. దీంతోపాటు సామాజిక అతి అంచనాలు, జడ్జిమెంట్ ఫియర్, డిజిటల్ బర్నౌట్, ప్రైవసీ ఇష్యూస్ కూడా యువతను ఆలోచింపజేస్తున్నాయి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, సోషల్ కంపారిజన్, సైబర్ బుల్లింగ్ వంటివి పలువురిలో మెంటల్ హెల్త్ను దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ భారత యువతలో సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, లిమిటెడ్గా వాడాలని, అవసరమైతే దూరంగా ఉండాలనే వైఖరి పెరగడానికి దారితీస్తున్నాయి. ఇలాంటి దారుణ సమయంలో పరిమితమైన సోషల్ మీడియా వినియోగం వాల్యూస్ బేస్డ్ బిహేవియర్ను ప్రోత్సహిస్తాయని, నో స్క్రీన్ టైమ్ అవర్స్ స్కిల్స్ డెవలప్మెంట్కు సహాయపడతాయని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.